హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి ఏపీ అండ్ టీజీ జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్వర్ణ వార్డు కార్యాలయాల్లో కీలక మార్పులు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు లేటెస్ట్గా న్యూస్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ వీడియో చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం నేమ్లు అయితే మార్చడం జరిగింది. స్వర్ణ గ్రామ సచివాలయం, స్వర్ణ వార్డు సచివాలయంగా పేర్లు అయితే మార్చడం జరిగింది అనమాట. దానికి సంబంధించి జీవో కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. కామెంట్ బాక్స్లో లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఏ విధంగా మార్చారు, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, A to Z డీటెయిల్స్ అయితే అందులో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఫిబ్రవరి 15 నుంచి 3 అంచెల అధికారుల వ్యవస్థ అమలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్ 15వ తారీఖు నుంచి 3 అంచెల అధికారుల వ్యవస్థ అయితే అమలు జరుగుతుంది. అదేంటి A to Z అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. కార్యాలయాల వర్గీకరణ. ఓకే ఫ్రెండ్స్, కార్యాలయాలు ఈ విధంగా వర్గీకరించడం జరుగుతుంది. చిన్న సచివాలయం, మధ్యస్థ సచివాలయం, పెద్ద సచివాలయం. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న సచివాలయం అంటే మనకు రూరల్ విలేజ్ అంటే మనకి పల్లెటూర్లు ఉంటాయి కదా, చిన్న చిన్న ఊర్లు, వాళ్ళని చిన్న సచివాలయానికి కేటాయిస్తారు. జనాభా 2000 నుంచి 4000 వరకు మాత్రం ఉంటుంది. ఉద్యోగులు ఆరుగురు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ 2000 నుంచి 4000 మందికి 6 మెంబర్స్ మాత్రం ఉంటారు సచివాలయం. మిగిలిన వాళ్ళని ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది. మధ్యస్థ సచివాలయం అర్బన్ అనమాట, సెమీ అర్బన్ ఉంటారు కదా, ఆ ప్రాంతాల్లో ఇవి ఉంటాయి. జనాభా 4000 నుంచి 8000 అయితే ఉంటుంది. ఉద్యోగులు 7 అయితే ఉంటారు. పెద్ద సచివాలయం. ఒక టౌన్ సిటీలో ఏదైతే సచివాలయం ఉంటుందో వాళ్ళలో జనాభా ఏంటంటే 8000 పైగా ఉంటుంది, దాన్ని పెద్ద సచివాలయం అంటారు. ఉద్యోగులు 8 మంది ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, 8 మంది మాత్రం ఉంటారు అనమాట. చాలా దారుణం ఫ్రెండ్స్, ఎందుకంటే సరిపోరు, 8 మంది అయితే సరిపోరు, అదైతే గ్యారంటీ. పర్యవేక్షణ అధికారుల వ్యవస్థ. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని ఈ సచివాలయ ఉద్యోగులు ఏ విధంగా పనిచేస్తున్నారు, A to Z గవర్నమెంట్ తెలుసుకోబోతుంది. దానికోసం పర్యవేక్షణ అధికారుల వ్యవస్థ అయితే తీసుకురావడం జరిగింది. జిల్లా స్థాయిలో శాశ్వత అధికారులు అయితే ఉంటారు. మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ స్థాయి అధికారులు ఉంటారు. మండల స్థాయి 660 పర్యవేక్షణ అధికారులు. ఇప్పటికీ 610 మంది బాధ్యతలు స్వీకరించారు. మండల స్థాయిలో 660 పర్యవేక్షణ అధికారులు అయితే ఉంటారు. మండలానికి ఇంతమంది గవర్నమెంట్ అయితే ఎలకట్ చేస్తుంది, వాళ్ళైతే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారంట. ప్రతి సచివాలయం తిరిగి ఎలా జరుగుతుంది అన్నీ అబ్జర్వేషన్ అయితే చేస్తారు. ఇప్పటికీ 610 మంది బాధ్యతలు అయితే స్వీకరించారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మౌలిక సదుపాయాల పెరుగుదల. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి సచివాలయంలో కొత్త కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్లు అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కంప్యూటర్లు అయితే సరిగ్గా పనిచేయడం లేదు. అదైతే గవర్నమెంట్ గుర్తించింది. దాని ద్వారా ఆ కంప్యూటర్లు సరిగ్గా పనిచేయడం లేదు కదా, దాని ద్వారా ఏంటంటే మనకు సర్టిఫికేట్లు ఇష్యూ చేయడం కానీ సచివాలయంలో ప్రతి పని అయితే ఇబ్బందిగా అయితే మారుతుంది. దాన్ని నివారించడానికి గవర్నమెంట్ ఏంటంటే కొత్త కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్లు అయితే సచివాలయానికి పంపింది. మొత్తం ఏమి వచ్చేసరికి 22 కోట్లు. ఓకేనా ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ 22 కోట్లను రిలీజ్ చేసి ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం వ్యయం 22 కోట్లు గవర్నమెంట్ అయితే కేటాయించడం జరిగింది. సచివాలయంలో సామాగ్రికి సంబంధించి ప్రతి కార్యాలయానికి ఇంటర్నెట్ ఖర్చులు 1000. ఓకేనా ఫ్రెండ్స్, సచివాలయంలో వైఫై కనెక్షన్ ఉంటుంది కదా, వాటికైతే ప్రతి నెల 1000 రూపాయలు అయితే గవర్నమెంట్ అయితే ఎలకట్ చేయడం జరిగింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ APTS అని ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది. మార్చి మొదటి వారం నాటికి పరికరాలు అందుబాటులోకి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి సచివాలయంలో ఏదైతే పాడైనాయో పరికరాలు వచ్చేసరికి మార్చి మొదటి వారంలో అందుబాటులో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి దేవాదాయ శాఖలో నియామకాల అవకాశాలు. అదనపు ఉద్యోగులకు గ్రేడ్ 3 ఎక్స్క్యూజివ్ ఆఫీసర్ పోస్టులు. దేవాదాయ కమిషనర్ కార్యాలయం 20 జూనియర్ అసిస్టెంట్ల ఖాళీలు. ఓకేనా ఫ్రెండ్స్, సచివాలయం ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 3 తరగతులుగా విభజించారని. అందులో ఎక్స్ట్రా ఉన్న సిబ్బందిని ఏంటంటే దేవాదాయ శాఖలో నియామకాలకు అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా ఉన్న క్యాండిడేట్లని మన గ్రేడ్ 1 ఉద్యోగులకి అయితే ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ ఉంటుంది కదా, అందులో అయితే భర్తీ చేయాలని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ అనమాట. ఇదనమాట సచివాలయంలో వచ్చిన మార్పులు, ప్రస్తుతం గవర్నమెంట్ తీసుకున్న మార్పులు అనమాట. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే తెలియాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ like and share and subscribe our YouTube channel SLV AP and TG Job Updates YouTube channel. Thanks for watching. Thank you friends. Jai Hind.